తెలంగాణ రాష్ట్రం మళ్లీ జలగండంలో ఎందుకు చిక్కుకున్నది? ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురిసినా ఎందుకు నీటి కరువు వచ్చింది? గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మండుటెండల్లో చెరువులు సమృద్ధిగా కనిపించింది నిజం కాదా? కేసీఆర్ ఏలుబడిలో యాసంగిలోనూ రికార్డు స్థాయిలో పుట్ల కొద్దీ పంటలు పండింది వాస్తవం కాదా? మరి ఇప్పుడేమైంది తెలంగాణకు? ఈ వానాకాలం సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. కానీ ఈ ఎండాకాలంలో తెలంగాణ గొంతు ఎందుకు ఎండింది? ఒక్కటే సమాధానం. ఈ అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం: రేవంత్ సర్కార్ అసమర్థ విధానం. అందుకే నేడు తెలంగాణలో మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి జలగోస దృశ్యాలు కనిపిస్తున్నాయి. గెలిచేందుకు మన దగ్గర ప్రణాళిక లేనప్పుడు విజేతల గేమ్ ప్లాన్ అయినా ఫాలో కావాలి. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఈ రెండూ చేయలేదు. వాటర్ మేనేజ్మెంట్ విషయంలో కేసీఆర్ అమలు చేసిన సక్సెస్ ఫార్ములా కళ్ల ముందు ఉన్నా కూడా రేవంత్ సర్కార్ ఈగోలేకపోయింది. కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే కుట్రల్లో ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను పనంగా పెట్టింది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నడూ లేని నీటి కష్టాలు ఇప్పుడు రావడానికి రేవంత్ రెడ్డి అసమర్థత, మూర్ఖత్వమే కారణం. బొట్టు బొట్టును ఒడిసి పట్టాలి, వాటర్ రీఛార్జ్కు వాడుకోవాలి అనే సింపుల్ ఫార్ములాను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాటించారు. ఒక విజన్తో తెలంగాణకు అనువైన వాటర్ మేనేజ్మెంట్ విధానాన్ని అవలంబించారు. కాళేశ్వరం వంటి మెగా ప్రాజెక్టును కట్టడంతో పాటు గొలుసుకట్టు విధానం ద్వారా నదుల నీళ్లను చెరువులకు పరవళ్ల తొక్కించారు. అందుకే మండు టెండల్లోనూ పచ్చటి పంటలతో తెలంగాణ కలకలలాడింది. కానీ నాటి సస్యశ్యామల సుజల సుఫల తెలంగాణ చిత్రం నేడు వికృత రూపం సంతరించుకుంది. ఈ పాపం ముమ్మాటికి రేవంత్ రెడ్డి అసమర్థ ప్రభుత్వానిదేనని జలవనరుల నిపుణులు అంటున్నారు. పల్లె పల్లెన పల్లేర్లు బొరిచే తెలంగాణలోనా అనే పాట సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జలగోసను కళ్లకు కట్టింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ ఆ పాట పాడుకునే దుస్థితి తలెత్తింది. కాంగ్రెస్ను నమ్మిన పాపానికి తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. గత బీఆర్ఎస్ పాలనలో 1 కోటి ఎకరాల మాగాణమైన నేల ఇప్పుడు నెర్రెలు వారుతున్నది. కాళేశ్వర జల విన్యాసం ప్రపంచాన్ని అబ్బురపరిచిన చోట నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. నిండు యాసంగిలో కళకళలాడిన చెరువులు నేడు కళ తప్పి వెలవెలబోతున్నాయి. జల పరవళ్లతో పుట్ల కొద్దీ రాసుల పంటలకు ఊతమిచ్చిన కాలువల్లో నేడు పల్లేర్లు మొలుస్తున్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పాలకుల మూర్ఖత్వంతో అవి రైతులకు అక్కరకొస్తలేవు. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో తెలంగాణ అల్లాడుతున్నది. సూర్యుడు ఇంకా మండక ముందే చెరువులన్నీ వట్టిపోయినాయి. నెర్రలిచ్చిన భూముల్లాగే రైతుల గుండెలు పగులుతున్నాయి. అప్పులు చేసి మరీ రైతులు వేస్తున్న బోర్లు వెక్కిరిస్తున్నాయి. తెలంగాణలో మళ్లీ రైతుల ఆత్మహత్యల కాలం దాపురించింది. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే నిస్సహాయ స్థితిలో రాలుతున్న అన్నదాతల కన్నీరు పర్రలొచ్చిన భూముల్లోకి నిశ్శబ్దంగా ఇంకిపోతున్నది. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ ఏమీ లేదు. అందుకే వరుసగా 2 యాసంగి సీజన్లలో తెలంగాణ రైతాంగం గోసపడుతుంది. నిజానికి ఈ సీజన్లో ప్రకృతి బాగా కరుణించింది. సగటు వర్షపాతం కంటే ఎక్కువే నమోదైంది. ప్రకృతి కరుణించిన పాలకుల వైఫల్యం తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. అందుకే మార్చి నెల ఆరంభంలోనే తెలంగాణలోని ప్రధాన రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి.
ఒకవైపు కృష్ణా నీటిని పక్క రాష్ట్రం దోచుకుపోతుంటే రేవంత్ సర్కార్ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరోవైపు గోదావరి బేసిన్లో గొలుసుకట్టు విధానానికి పాతరేసింది. రాజకీయ వ్యూహాత్మక విధానాలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. సర్కార్ చేసిన ఈ పాపాల ఫలితంగా ఇప్పుడు తెలంగాణ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. వాటర్ రీఛార్జ్ అన్నదే తెలంగాణ వ్యవసాయానికి ఆయుపట్టు అన్న సంగతి మరిచింది కాంగ్రెస్ సర్కార్. అందుకే తెలంగాణకు కరువును తెచ్చింది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? సస్యశ్యామల సుభిక్ష తెలంగాణలో ఎందుకీ అన్నదాతల అరణ్య రోదన? కేసీఆర్ ఏలుబడిలో అన్నపూర్ణగా వెలుగొందిన నేలపై దుర్భిక్షం ఎందుకు? ఈ ఏడు దండిగా వానలు కురిసిన సాగునీటికి తిప్పలెందుకొచ్చినాయి? తెలంగాణ జలగోసకు కాళేశ్వరంపై కక్షగట్టిన పాలకుల మూర్ఖత్వం కారణం కాదా? కాంగ్రెస్ తెచ్చిన కరువులో రైతాంగం పడుతున్న గోస పాలకులకు కనిపిస్తలేదా? కాళేశ్వరంపై పగబట్టకుంటే తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదా? మేడిగడ్డను రిపేర్ చేయించి ఉంటే ఈ కరువు వచ్చేదా? రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్న పాపాన్ని చరిత్ర క్షమిస్తుందా? ఎండుతున్న పంటలకు, ఆగుతున్న రైతుల గుండెలకు బాధ్యులెవరు? గత ఏడాది వరకు తెలంగాణకు నీటి తిప్పలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టును వరప్రదాయినిగా వినియోగించుకుంది గత బీఆర్ఎస్ సర్కార్. ప్రణాళికాబద్ధంగా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టింది. కాలువలకు గొలుసుకట్టు చెరువులను అనుసంధానం చేసింది. అందుకే నిండు వేసవిలోనూ గత ఏడాది చెరువులు జలకళతో రైతుల పాలిట సంజీవనిగా మారాయి. కానీ ఇప్పుడు ఆ జల చిత్రం కాంగ్రెస్ పాలనలో వికృతంగా తయారైంది. కాళేశ్వరంపై కక్షగట్టిన రేవంత్ సర్కార్ రాజకీయాలతో రైతులు బలైపోతున్నారు. మేడిగడ్డను సాకుగా చూపి కాళేశ్వరాన్ని విఫలయత్నం చేసే కుట్రల్లో తెలంగాణ ఆగమైపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. వేసవి ఆరంభంలోనే చెరువులన్నీ ఎండిపోయాయి. ఉన్న బోర్లు ఎండిపోతుంటే కొత్తగా వేస్తున్న బోర్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో చుక్క నీరు కూడా కనిపిస్తలేదు. తెలంగాణను తన అసమర్థ విధానాలతో ఆగం చేసిన రేవంత్ రెడ్డి తప్పంతా దేవుడిదేనని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రకృతిపై నిందలేస్తున్నారు. ఎండలకు పంటలు ఎండితే అది నా తప్ప అని మాట్లాడుతున్నాడు. మరి 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎండలే కొట్టలేదు. ఎండలు రికార్డు స్థాయిలో కొట్టినా యాసంగిలో పంటలు ఎందుకు ఎండలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఏలుబడిలో ఎందుకు తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లిందని యావత్ రైతాంగం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నది.
రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాకే ప్రకృతి మీద నిందలేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణకు వచ్చిన కరువు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో పంటలు ఎందుకు ఎండలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. రెడ్డి గారు పాపం పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. అది కూడా ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అన్నట్టుండు పాపం. రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదాని బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదాని బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఎండలకు పంటలు ఎండిపోతున్నాయట. ఎండలు మొదలు పుట్టినాయా రేవంత్ రెడ్డి మొదలు పుట్టిండా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? ఇప్పుడే ఎండలు కొడుతున్నాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎండలు కొడుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. వాస్తవానికి యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి. అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. ముమ్మాటికి ఇది నిజం. నేను సాక్ష్యాధారాలతో సహా చూపించదలుచుకున్నా. ఎందుకంటే ఎండలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది అంటే కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసి పట్టిండు. కృష్ణా గోదావరి నదుల్లో ప్రవహించే నీటిని చాలా జాగ్రత్తగా కేసీఆర్ గారు ఒడిసి పడితే రేవంత్ రెడ్డి గారేమో దాన్ని పట్టించుకోక నీటి నిర్వహణలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇలా భూగర్భ జలాలు ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్లే తెలంగాణకు నీటి కష్టాలు వచ్చినాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో 1 ఎకరం పంట కూడా ఎండలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణకు వచ్చిన కరువు ముమ్మాటికి రేవంత్ రెడ్డి పాపమేనని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20% కమిషన్ సర్కార్ నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆనందపడుతుండ్రు అని మాట్లాడిండు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో వాగుల్లో వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా 1 ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు. ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ఇది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా? దేవాదులలో O&M కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం వల్ల 33 రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు. 33 రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా? రేవంత్ రెడ్డి తన చేతగాంతనాన్ని తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో కేటీఆర్ గారి మీద నిందలేసుడో, ఎండల మీద కాలం ప్రకృతి మీద నిందలు వేసో నెపాలు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు తప్పించుకుంటే తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. ప్రజలకు తెలుసు కదా. ఏమన్నా మేము అడ్డంగిట నిలబడ్డామా? నీళ్ళు ఇయ్యకు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్లకు అడ్డం హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డారా? ఇది నీ చేతగాంతనం.
నీ పాలన ఎట్లా ఉందంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంటే 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది నీ 2020లో? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతూ ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది. వర్షాలు బాగుపడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడిచిపెట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు. ఉమ్మడి నల్గొండ జిల్లా, పాలమూరు, వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి పేరు చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. కృష్ణా నదిలో ఏపీ ప్రభుత్వం నీటిని దోచుకుపోతుంటే రేవంత్ రెడ్డి కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని హరీష్ రావు నిలదీశారు. నల్గొండ జిల్లాలో ఎండుతున్న పంటలకే ఏపీ సర్కార్ చేసిన జలదోపిడీ కారణమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఏమవుతుంది? అది పాపం మా పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు. మంత్రి దృష్టికి, ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి, ఈఎన్సీ దృష్టికి, చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా 30 రోజులకు అప్పుడేదో 7 కోట్లు ఇచ్చారు. ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు 3 రోజులు అయింది. 33 రోజులకు మోటార్లు ఆన్ అయింది. ఈ 33 రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమవుతుండే? భీమ్గన్పూర్ నింపుకొని, చలివాగు నింపుకొని, ధర్మసాగర్ నింపుకొని, గండిరామారం నింపుకొని, బొమ్మకూరు నింపుకొని, తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుందాం. అవి నిండా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టుకుంటే ఏమవుతుంది? రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటాము, ఆనంగా నీళ్ళు వస్తుంటాయి. సో అది మెయింటైన్ అవుతుంది. మీరేం చేసిన 33 రోజులు మోటార్ నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ ఒక వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు. తన చేతగాంతనానికి ఎండల పేరు చెప్పి, ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఒకవైపు ఏమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు. ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మంచి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు. దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణానదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ చేతగాంతనం వల్ల ఇలా నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మంలో పంటలు ఎండుతూ ఉన్నాయి. ఇలా దేవాదుల మంచిగా కట్నీళ్లు పెట్టిన పోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ కట్టిండాడు. సమ్మక్క సాగర్లో ఇవాళ కూడా 3.5-4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, బిల్లులు ఇయ్యక మోటార్లు సకాలంలో చాలు చేయకపోవడం వల్ల కరువు వచ్చింది.
దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి అష్ట కష్టాలు మొదలయ్యాయి. యాసంగి పంటలకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఈ కష్టాలను తెచ్చిపెట్టింది. యాసంగిలో నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో హన్మకొండ, జనగామ జిల్లాల్లోని దేవాదుల ఆయకట్టు రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. దేవాదుల పైప్ లైన్ నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆ సంస్థ తమ ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. దీంతో వాళ్ళంతా విధులకు గైర్హాజరయ్యారు. ఇట్లా వారం పాటు నీటి పంపింగ్ జరగక ఆయకట్టు పొలాలకు సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటి తడులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే దేవాదుల ఫేజ్ 3 పనులు 90% పూర్తయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మోటార్లు స్విచ్ ఆన్ చేయడం కూడా కాంగ్రెస్ సర్కార్కు చేతగాలేదని మండిపడ్డారు హరీష్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిద్ర లేవాలని, వెంటనే దేవాదుల ఫేజ్ 3 మోటార్లను ప్రారంభించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పూర్తయింది ఆల్మోస్ట్. అసలు మోటార్ వచ్చేది ఇప్పటికే లేట్ చేసింది ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో 99% దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయినాయి. ఆ ఫేజ్ 3 మోటార్లు ఆన్ చేస్తే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఇటు జనగామ కానీ, అటు పాలకుర్తి కానీ, ఇవాళ స్టేషన్ గన్పూర్ కానీ, ఇలా అన్ని నియోజకవర్గాల్లో పాపం రైతులకు పెద్ద గోస అవుతున్నది. ఇలా పెట్టుబడి అంతా పెట్టిండ్రు. దాదాపు 50-60%, 70% కొన్ని చోట్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదం, ఈ పంట నష్టం, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం. అందువల్ల ప్రభుత్వం తక్షణమే దేవాదుల ఫేజ్ 3 మోటార్లు ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అరే నీళ్ల మంత్రి రాడా జిల్లాకు వచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టలేదా? మీరు పట్టించుకోరా? రివ్యూ చేయరా? మీరు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే మీకు పట్టలేదా? ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి, ఫేజ్ 3 దేవాదుల ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడైనా పంటలు ఎండిపోతే వారికి ఎకరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీదనో ప్రకృతి మీద నిందలు వేయడం మానండి, పాలనపై దృష్టి పెట్టండి. దేవాదుల ఫేజ్ 3 మోటార్లు ప్రారంభించండి, వరంగల్ జిల్లా జనగామ ప్రాంత పంటలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.